దేశంలోనే ఒక చరిత్రను సృష్టించిన క్రికెటర్ అంబటి రాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు కైకలూరు వచ్చి పవన్ అన్నతో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చటానికి మనము మంచి ప్రగతి బాట పట్టటానికి నా వంతు శ్రేయస్సు నేను కూడా చేస్తానని మీ అందరికీ కూడా చెప్తున్నాను. పవన్ అన్న మన అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్. 10 ఏళ్లుగా మొత్తము జీవితాంతము మీ అందరి కోసం పనిచేయాలని పూనుకుని మీ అందరి కోసం ఈరోజు ఎండలో నుంచుని మీకోసం వచ్చారు. మీరు ఎవరిని ఎన్నుకున్నా బీజేపీ వాళ్ళనైనా టీడీపీ వాళ్ళనైనా మీ ఎంపీల్ని జనసేన వాళ్ళనైనా పవన్ అన్న ముందు నుండి మీకు కావాల్సినట్టుగా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వైసీపీ ప్రభుత్వము మీ అందరికీ ఏమి చేయటానికి సిద్ధంగా లేదు. వారికి ఓన్లీ అధికార దాహం ఒక్కటే. వారికి ఓన్లీ కుర్చీ కావాలి. వాళ్ళకి జనాలకి ఏమి పని చేయరు. మీ పరిస్థితి హీనంగా తయారు చేసి దాన్ని ఏదో బాగుపరుచుతున్నామని ఒక షో పుటప్ తప్పితే అక్కడ ఇంకేమీ జరగట్లేదు. మీరు ఎంత పేదరికంలో ఉంటే వారికి అంత బలము. కావున ఈ అలయన్స్ పవన్ అన్న నాయకత్వంలో, టీడీపీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రము, మన యువత అందరూ కూడా ఎంతో ముందుకెళ్తారని, ఎంతో పై స్థాయికి వెళ్తారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని నేను పూర్తిగా నమ్మి మీ అందరికీ నేను ప్రార్థన చేస్తున్నాను. పవన్ అన్న పైన నమ్మకం పెట్టుకుని అందరూ కూడా మన ఇక్కడ ఉన్న ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అందరు అభ్యర్థుల్ని దగ్గర ఉండి మీరు ఒక్కళ్ళు ఓటేయటం కాదు, మీరు ఇంకో 10 మందితో ఓటేపియాలి. ఇదొక విప్లవం లాగా ఏపియాలి. ఈ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ మార్పు చెందడానికి ఒక విప్లవము. ప్రతి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు, యువత, మహిళలు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మేము జీవితంలో అన్ని వదులుకొని మీకోసం ఈ పట్టడి ఎండలో మీకోసం ఎందుకున్నాము? మన రాష్ట్రం బాగుపడాలి. మనందరం యువత మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు. ఏమని అంటే ఈ రోజున నన్ను అందరూ అడుగుతాను. ఇందాక పీటీఐ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి, దశాబ్ద కాలంగా ఓడిపోయినా మీరు ఎందుకు నిలబడి ఉన్నారు అని అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పాను. మనిషి అనేవాడు ఎవడు కూడా, సగటు మనిషి ఎవరమైనా సరే, నాతో సహా ఎవరైనా కోరుకునేది ఆరోగ్యం బాగుండాలని, తాగడానికి నీళ్లు ఉండాలని, పంట పండించుకోవడానికి సాగునీరు ఉండాలని, బిడ్డల్ని చదివించుకోవాలని, మనకి తలపైన ఒక గూడు ఉండాలని కోరుకుంటాం. ఇవి ఇవ్వటానికి ప్రభుత్వాలు రకరకాల పనులు చేస్తూ ఉంటాయి. లేదు, మీరు పూలు ఇసురుతుంటే కళ్ళకు తగులుతున్నాయి, అందుకని దయచేసి పూలు ఇసురు. ఇవి ఆయన పూలు ఇసురుతాను చెప్పండి. ఆయన పూలు ఇసురుతారు. ముఖ్యంగా మన కొల్లేరు సమస్యలు ఉన్నాయి. మౌలికంగా మన కొల్లేరు కాంటూర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య ఉంది. ఆక్వా రంగాన్ని 50 ఎకరాలు బెదిరించి ఎమ్మెల్యే కొడుకు తీసేసుకున్నాడు అలాంటి ఉన్నాయి. ఆక్వా రంగం ఖర్చులు పెరిగిపోయినాయి. ₹1.50 ఉండే కరెంటు ఖర్చు ఈ రోజున ₹5 పైగా పట్టుకెళ్ళిపోయాడు. అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది. వీటన్నిటికంటే ఇంతమంది యువతున్నారు, ఆడపడుచులున్నారు. అక్కడ కూర్చొని కులం కాని కులం కార్మికులం, భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలి అన్న కోరికకి అదే ఆ బోర్డు ఎందుకు వచ్చిందంటే, క్లాస్ వార్ అని చెప్పే జగన్ వచ్చి రాగానే మీ భవన నిర్మాణ కార్మికులు, మన భవన నిర్మాణ కార్మికులు పొట్టనే కొట్టాడు. ఎవరైతే కష్టం చేస్తారో, ఎవరైతే ఇలాంటి కట్టడాలకి వాళ్ళ కళ్ళల్ని కరిగిస్తారో, ప్రతి కట్టడానికి 1% సెస్ కడతాం. ₹1,00,000 ఖర్చు అయితే
రూపాయలు సెస్ కడతాం. ఆ సెస్ తీసుకెళ్లి మనం భవన నిర్మాణ సంక్షేమ నిధికి ఇస్తే అవి వాళ్ళు దోచేశారు. ఈరోజు నేను మీకు కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైన మన భవిష్యత్తులోకి అవసరమని ముందు చెప్పి తర్వాత మన సమస్యల గురించి మాట్లాడతాం. రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేస్తాం రాగానే. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగేలా చూస్తాం. ప్రతి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి 20,000 రూపాయలు వచ్చేలా బాధ్యత వహిస్తాం. ఆ మాట ఇస్తున్నాం. అలాగే సిపిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ దాని మీద చేసి దానికి ఆల్టర్నేటివ్ సిపిఎస్ కానీ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ విధానం కానీ రిటైర్మెంట్ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి తప్ప భయంతో వెళ్ళకూడదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే నెలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వచ్చేలాగా వారి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ అందరికీ వచ్చేలాగా. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఏ రాష్ట్రానికి ఏ నెలకైనా కావాల్సింది సాగునీరు, తాగునీరు, వైద్యం, ఉపాధి, విద్య. అలాగే అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్. మీరు ఎమ్మెల్యే కొడుకుకి ఎందుకు ఇంత భయపడుతున్నారు? మీరు ఎమ్మెల్యే దిగొచ్చాడా? ఎమ్మెల్యే కొడుకు దిగొచ్చాడా? ఎందుకు భయపడాలి? మనం ఎందుకు భయపడాలి? సొంతం ఇది మనకి కైకలూరు వాళ్ళ సొంతమా? ఈ నేలంతా వాళ్ళ సొంతమా? ఆంధ్రప్రదేశ్ జగన్ సొంతమా? ఎందుకు భయపడాలి మనం? నేను వస్తే ఇంతమంది యువత వచ్చారు రోడ్ల మీదకి. నేను అలయన్స్ మన నాయకులందరికీ చెప్పాం, కైకలూరు సీటు పాపం కామినేని గారు వచ్చారు, మీరు పోటీ చేయండి కైకలూరుకి, నేను దగ్గరుండి ఎలక్షనీరింగ్ చేసి పెడతానంటే నేను ఎక్కడ పోటీ చేయాలి పోటీ చేయకూడదన్న సమస్య కాదు సార్. పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్ బాగున్న తర్వాత అప్పుడు చూద్దాం నా పోటీ గురించి. నా భయం అంతా ఏంటంటే సమాజం భయం గుప్పెట్లో ఉండిపోతా ఉంది. రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే 3,000 మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 నేను పార్టీ పరం నుంచి నా నుంచి నేను ఇచ్చాను. రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. అలాగే